చైల్డ్‌హుడ్ ట్రోమా. బాల్యంలో వాళ్ళకి ఎదురైన కొన్ని సంఘటనలు వాళ్ళని డీప్‌గా హర్ట్ చేసుండొచ్చు. ఉదాహరణకి వాళ్ళ బర్త్‌డేని ఎవరు గుర్తుపెట్టుకోకపోవడం, లేదా విష్ చేయకపోవడం, లేదా రాకపోవటం, లేదా ఆయనకి లేదా ఆమెకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మరణించడం వంటి సంఘటనలు వాళ్ళని డీప్‌గా హర్ట్ చేసుండొచ్చు. అందుకే వాళ్ళు బర్త్‌డే చేసుకోవడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. ఇవన్నీ మనకు చిన్న విషయాలుగానే కనిపిస్తుండొచ్చు. కానీ వాళ్ళకి మాత్రం ఇవే పెద్ద విషయాలు. అందుకనే వాళ్ళ బర్త్‌డే రోజు వస్తుందంటే చాలు ఇంట్లో ఉండిపోవడం, లేదా ఖామోష్‌గా అంటే సైలెంట్‌గా ఉండిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అని జెప్పేసి దీన్ని బర్త్‌డే జరుపుకోకపోవడం అనేది ఒక ప్రికాషన్‌గా వాళ్ళు భావించి బర్త్‌డేని జరుపుకోకపోవచ్చు. మనోవిజ్ఞానంలో దీన్ని లెర్న్‌డ్ హెల్ప్‌లెస్‌నెస్ అంటారు. అంటే తరచుగా ఎదుర్కొన్న నిరాశల వల్ల వాళ్ళు పూర్తిగా ఆశనే కోల్పోవడం అన్నమాట. రెండవది బిజీ జీవితంలో పడి వాళ్ళ బర్త్‌డేని మర్చిపోవడం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి వాళ్ళ పుట్టినరోజుని మర్చిపోవడం. ఉదయం లేస్తే రాత్రి వరకు పని, పని, పని అని డే అయిపోయేంత వరకు వాళ్ళకి పుట్టినరోజు అనే సంగతే గుర్తులేదు. వాళ్ళు ఈ బర్త్‌డేని గూడా రెగ్యులర్ డే లాగానే ట్రీట్ చేస్తారు. దీన్నే టైమ్ బ్లైండ్‌నెస్ అంటారు. వాళ్ళ పుట్టినరోజు అయినా సరే వాళ్ళకి ఏమాత్రం ప్రత్యేకంగా కనిపించదు. ఆ డేని గూడా వాళ్ళు రెగ్యులర్ డే గానే ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళలో వాళ్ళే ఆత్మ సంతృప్తి పొందడం.